మేము అమౌంట్లు అడగడము, ఆ అమ్మాయి కట్టకుండా పోవడం మాత్రం అయితే నిజము. ఆ అమ్మాయి కట్టలేదనేసే మిగతా సభ్యులందరూ 3 నెలల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగిన మాట వాస్తవమే. ఆ అమ్మాయి కట్టలేదు అనే దానికి మీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకో అని చెప్పడానికి ఆ అమ్మాయి వచ్చి కోపం వచ్చి వెళ్ళిపోయింది. కొంచెం అక్కడ మాట్లాడుకున్నారు. వాళ్ళు అంతా మాట్లాడుకున్నారు. వెళ్ళిపోయినారు. తర్వాత మరుసటి రోజు వచ్చి సార్కు మా గోపి సార్కు సీఎంఎం గారికి చెప్పినాము. ఆయన పిలిచి విచారించినారు అన్ని సభ్యుల్ని, అందరినీ పిలిచి విచారించారు. అమౌంట్లు అయితే కట్టాలనేసి మేము చెప్పినాము. వాళ్ళు ఒప్పుకున్నారు. పోయినారు. మధ్యలో మేమేదో గ్రూపుల కాడ డబ్బులు అడగడం మా బాధ్యత. 10 మంది డబ్బుల్లో ఒకరు కట్టలేదు అంటే మిగిలిన వాళ్ళకి మేము న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మేము అడిగినాము. అడిగిన దానికి వాళ్ళకి ఆ విధంగా అయ్యింది. మా బాధ్యత మా ఇది అనేది మేము చేసినాము. దీనిపైన ఎంక్వైరీ ఇచ్చి మా సీఎంఎం సార్ చేసినారు. ఆయన కూడా చెప్పినారు కట్టాలా మీరు ఈ డబ్బులంతా అనేసి. దాంతో మాకు ఇదైపోయింది. తర్వాత వచ్చి ఆ అమ్మాయి ఏం చెప్పుకునిందో ఏమో మాకు తెలీదు. కొంచెం ఇదైతే జరిగింది కానీ ఇంట్లో గొడవ మాత్రం చెప్తాడు. నేనైతే ఏ కేసు నేను పెట్టలేదు. కానీ మామూలుగా ప్రతి గ్రూప్ కాడ జరిగే విషయాలు ఇవి చిన్న చిన్నవే. కానీ కొట్టినారు. అవును, దీనికి పార్టీకి సంబంధాలు లేవు. మేము గ్రూప్లో వాళ్ళము. గ్రూప్ డబ్బులు మేము అడిగినాము. మేము గొడవలు పడినాము. అంతేగాని గ్రూప్ దీనికి పార్టీలకు దీనికి సంబంధం లేదు. పార్టీలు దీనికి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, గవర్నమెంట్ కి కానీ ఎలాంటిది సంబంధం లేదు. మాకు అది సహజం. మేము గ్రూపుల దగ్గర డబ్బులు అడగడం, కట్టించుకోవడం ఇప్పుడు చాలా ఏండ్లుగా నుంచి చాలా మంది కట్టకుండా ఉంటారు. మమ్మల్ని తిడతా ఉంటారు, అందరూ తిడతా ఉంటారు. యాజ్ ఆర్పీగా మేము గ్రూప్ కాడ డబ్బులు అడిగినాము అంటే కట్టలేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు, అన్ని చేస్తారు. దాన్ని అన్ని మేము సర్దుకొని పోయి మళ్ళీ వాళ్ళతో మేము కలిసి, మాతో వాళ్ళు కలిసి గ్రూపులు జరిపించుకుంటాం. ఇది సహజమే. కానీ ఇది వచ్చి పొలిటికల్ గా వెళ్ళిపోయింది. దీనికి మాకు సంబంధాలు లేవు. మేము డబ్బులు అడగడం వరకే మా బాధ్యత. డబ్బులు కట్టించుకోవడం ఇప్పుడు కూడా మేము అమ్మాయి దగ్గర డబ్బులు వదలం. ఆ అమ్మాయి డబ్బులు మాకు కట్టాలి. కట్టించుకున్నాకనే అది కూడా వదులుతాం. మాకు డబ్బులు గ్రూపులు 10 మంది డబ్బులు మాత్రమే మేము చేస్తాం. మిగతాదంతా మాకు సంబంధాలు లేవు. కుటుంబ సభ్యులు సార్ దీన్ని వచ్చి మీరు ఎవరు పెద్ద చేయొద్దండి. ఇది మాకు గ్రూపుల దగ్గర జరిగేది సహజమే కాబట్టి దీన్ని మీరు ఏది పెద్ద చేయొద్దండి. గవర్నమెంట్కి కానీ, ఎమ్మెల్యే వారికి కానీ, ఎంపీ వారికి కానీ మేము ఏది ఎప్పుడు చెడ్డ పేరు మేము తేము. ఇవంతా చిన్న చిన్నవి. ఆమె ఏం చెప్పింది ఫస్ట్ వర్డ్, నేను ఎక్కడ కేసు పెట్టలే, నేను సమైక్య డబ్బులు అడగడానికి పోయినా, అడిగే క్రమంలో ఆమెకి డబ్బు కట్టడానికి కొంచెం మనసు రాలేక ఏదో అని ఉంటుంది. వాళ్ళు అది చిన్నవి. వాటిని మీరు తీసుకొని వచ్చిందని ఎమ్మెల్యేకి, ఎంపీకి వర్సెస్ కేసు అనేది ఎవరు పెట్టారు?